అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఇవాళ ఒక కవిత శ్రీమతి లలితా చండీ గారు రాసినటువంటి కవిత పేరు అద్దం. చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. అదో చిన్న గాజు పలక వెనకేదో రాసుకున్న నిజాల నిప్పు కణిక. ఒకప్పుడు గోడగూటిలో ఉన్నదే ఇప్పుడే పెరిగి పెద్దదై ఇంట్లో దూరని గది లేదు. అంగట్లో చేయని హడావిడి లేదు. నిలువెత్తు నిలువుటద్దం నిలువునా దోచేస్తుంది. వద్దన్నా కాలాన్ని కాటేస్తుంది. పసిపాప మొదలు పండు ముసలి వరకు పరవశింప చేసేస్తుంది. వయసు వంపులను ముదిమి ముడతలను నిర్భయంగానే చూపుతుంది. తట్టుకోలేకే శ్వేతాలకు మసిపూసేసి రంగులు రాసిన హంగులను చూపుతుంది. అంతరంగాలను చూపని అద్దం ఆకాశంలోని చందమామను అవలీలగా చూపుతుంది. గుండె లోతులను చూపని అద్దం కొండ కోనలపై ఉన్న పక్షుల రెక్కల రంగులను చూపుతుంది. గుండె లోతులను చూపని అద్దం కొండ కోనలపై ఉన్న పక్షుల రెక్కల రంగులను చూపుతుంది. చిక్కిలి అందాలకు హృదయంలోని స్వచ్ఛతకు శుభ్రతలోని మెరుపులకు అద్దమే సామీప్యాల సారంగి. చెక్కిలి అందాలకు హృదయంలోని స్వచ్ఛతకు శుభ్రతలోని మెరుపులకు అద్దమే సామీప్యాల సారంగి, అందాల వల్లరి. ఇది అద్దం కవిత. శ్రీమతి లలితా చండీ గారు రాసినటువంటి కవిత. ఓకే అండి. జై గురుదత్త.